రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. అవి ఎంతో శక్తివంతమైనవి. అందులో అద్భుతమైన పాఠాలను కేవలం ఒక్క నిమిషంలో అనుభవించొచ్చని మనలో ఎంతమందికి తెలుసు? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రామాయణంలోని 7 కాండాలను పూర్తిగా చదవడానికి సమయం దొరకడం కష్టమైన పని. అందుకే మన ప్రాచీన మునులు, ఋషులు మనకొక ఆధ్యాత్మిక మార్గాన్ని అందించారు. అదే ఏకశ్లోకి రామాయణం. ఇది కేవలం రామాయణ సారాంశం మాత్రమే కాదు. దీనిని పఠించడం వల్ల సంపూర్ణ రామాయణాన్ని చదివినంత పుణ్యం లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈరోజు మనం ఈ అద్భుతమైన శ్లోకంలోని ప్రతి పదం వెనుక ఉన్న లోతైన మరియు ఆసక్తికరమైన కథలను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ శ్రీకాంత్. ఇంక మనం ఆలస్యం చేయకుండా ఏకశ్లోకి రామాయణం, ది స్పిరిచువల్ క్యాప్సూల్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదువుతాను. మీరందరూ కొంచెం ఏకాగ్రతతో వినాలి. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం హేతద్ది రామాయణం. ఈ శ్లోకాన్ని తులసీదాస్ గారు మనకు అందించారు. తులసీదాస్ గారు ఒక గొప్ప మహాకావ్యాన్ని రాశారు. అదే రామచరితమానస్. ఆయన ఎంతో పెద్ద రామభక్తుడు. ఆయన్నొక్కసారి మనం స్మరించుకుని దీని అర్థాన్ని తెలుసుకుందాం. ఆదౌ రామ తపోవనాది గమనం. ఈ భాగం మనకి రాముడి ప్రస్థానం గురించి చెప్తుందన్నమాట. రామాయణ కథ పట్టాభిషేకంతో కాదు, ఒక గొప్ప త్యాగంతో మొదలవుతుంది. అయోధ్య నగరం మొత్తం రాముడి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న ఒక సందర్భంలో తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు రాజభోగాలను త్యజించాడు కదా. ఆ కథ మనందరికీ తెలిసిందే. పట్టు వస్త్రాలకు బదులు నారచీరలు ధరించి రాజ్యానికి బదులు తపోవనాన్ని ఎంచుకున్నాడు రాముడు. సీతాలక్ష్మణ సమేతుడై ఆయన అడవికి వెళ్ళడం అనేది జరిగింది. ఇది కేవలం ఒక వనవాసం కాదు, ఈ లోకాన్ని అధర్మం నుండి రక్షించడానికి ఆయన చేపట్టిన దివ్యమైన ప్రయాణం, ఆయన వేసిన తొలి అడుగు. హత్వా మృగం కాంచనం అంటే మాయలేడి గురించి చెప్తున్నారన్నమాట ఇక్కడ. దండకారణ్యంలో రాముడుండగా ఒక అద్భుతమైన బంగారు జింక వారి కళ్ళకు కనిపిస్తుంది. అది సామాన్యమైన జింక కాదు, రావణుడు ఆజ్ఞ మేరకు మారీచుడు ధరించిన మాయారూపమది. ఆ జింక అందానికి ముగ్ధురాలైన సీతమ్మ తల్లి దానిని కావాలని కోరుతుంది. రాముడు అది మాయ అని తెలిసినా కూడా లోక కళ్యాణం కోసం ఆ జింకను వెంబడించి సంహరిస్తాడు.